హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఐఏఎస్ యాప్లో మనం ఫండ్స్ని విత్డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. హౌ టు యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ అవర్ విత్డ్రాల్స్. మనం ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత మీరు ఇలాగా విత్డ్రా హోమ్ పేజ్లోకి వెళ్ళినట్లయితే మనకి విత్డ్రా ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఆ విత్డ్రా ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకి ఇంతవరకు మనం బ్యాంక్ డీటెయిల్స్ కనుక యాడ్ చేయనట్లయితే ఇలా అయితే ఎర్రర్ చూపిస్తుంది. యూ హ్యావ్ నాట్ సెట్ ది మనీ కోడ్ ఎట్ అనేసి చూపిస్తుంది అనమాట. అప్పుడు కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ డీటెయిల్స్ అనేది మనం మై ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళామంటే అక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర మనం ఈ 3 డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, 2 బ్యాంక్ అకౌంట్, 3వది ఫండ్ పాస్వర్డ్. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే దాంట్లో మన యొక్క నేమ్, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయగానే మనకి రియల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ రియల్ ఫ్రెండ్స్ ఒకటి మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాగా. రియల్ నేమ్ అంటే మీ యొక్క ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారో దాంట్లో మీ నేమ్ ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్లో వల్లూరు దినేష్ అని ఉంటే ఇక్కడ మీ రియల్ నేమ్లో కూడా వల్లూరు దినేష్ అని రాయాలి తప్ప వి దినేష్ అనేది రాయకూడదు. బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఉంది సేమ్ అదే విధంగానే మ్యాచ్ అవ్వాల్సి ఖచ్చితంగా ఉంటుంది. సో అక్కడ రియల్ నేమ్ అనే చోట మీ నేమ్ రాసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అది అది మీ యొక్క నేమ్ అయిపోతుంది. దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. పైన మీ నేమ్ కనిపిస్తుంది. దాని తర్వాత ఛానల్ అని అడుగుతుంది. ఛానల్ అంటే మన యూపీఐయా బ్యాంకా అన్నట్టు ఉంటుంది. బై డిఫాల్ట్ గా మనం బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్స్ అనేది క్లియర్ గా ఆన్ టైంలో ఫాస్ట్ గా ఉంటుంది. కాబట్టి ఛానల్ దగ్గర బ్యాంక్ అని టైప్ చేయండి, అక్కడ ఉంటుంది. క్లిక్ చేయగానే మీరు బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత అకౌంట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా అడుగుతుంది. ఈ 2 డీటెయిల్స్ సరిపోతుంది. జస్ట్ ఒక నేము, ఒక అకౌంట్ నెంబరు, ఒక ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ 3 డీటెయిల్స్ సరిపోతుంది. ఇది అయిన తర్వాత మీరు యాడ్ నౌ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో దాంతో మేము బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం సరిపోయింది. దీని తర్వాత మనం ఫండ్ పాస్వర్డ్ అనేది కూడా ఒకటి క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా విత్డ్రాల్ పెట్టేటప్పుడు సెక్యూరిటీ రీజన్స్ కోసం, కన్ఫర్మేషన్ కోసం ఫండ్ పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. ఆ ఫండ్ పాస్వర్డ్ కూడా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం ఫండ్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ మనీ కోడ్ అని అడుగుతుంది. న్యూ మనీ కోడ్ అంటే మనం ఏదైనా సరే మీ ఇష్టం వచ్చింది గుర్తుపెట్టుకునే విధంగా 6 డిజిట్స్ అనేది, ఓన్లీ న్యూమరికల్ మాత్రమే 6 డిజిట్స్ అనేది ఏదైనా మీరు గుర్తుపెట్టుకునేటట్టుగా ఎంటర్ చేయండి. సెకండ్ టైం కూడా మళ్ళీ కన్ఫర్మ్ అని చేయండి. కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది చేసిన తర్వాత దీంతో మనకి కంప్లీట్ గా మనం మీ యొక్క నేము, అకౌంట్ డీటెయిల్స్, ఫండ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవడం జరిగిపోయింది. కాబట్టి మీరు నెక్స్ట్ మనం చేయాల్సిందంటే ఈ అకౌంట్ యాడ్ చేసిన అకౌంట్ ని మన హైరింగ్ మేనేజర్ దగ్గర అప్రూవల్ చేయించుకోవాలి. దీనికి గాను మనము జస్ట్ మీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసిన తర్వాత ఎవరైతే మీ కాంటాక్ట్ హైరింగ్ మేనేజర్ ఉంటారో వాళ్ళకి మనం వాట్సాప్ లో మెసేజ్ చేసి ఇలాగ మనం బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసాము, ప్లీజ్ అప్రూవ్ అని పెట్టగానే వాళ్ళు 10 minutes లో వాళ్ళు అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇది వన్ టైం యాక్టివిటీ, ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మనం మన స్లాట్ ప్రకారం ఆ రోజున మనం విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. అది ఫ్రెండ్స్, దీని గురించి ఫర్దర్ గా ఇంకా ఏదైనా క్లారిటీ కావాలన్నా కూడా మీరు మా నెంబర్స్ మీద కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.